హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, మీరు రీల్స్లో డైరెక్ట్గా మాట్లాడినంత యాక్టివ్గా లాంగ్ వీడియోస్లో కూడా మాట్లాడండి అని చెప్పేసి. సో ఇదేంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎందుకో నాకు అంత బాగా రాదు, డైరెక్ట్గా మాట్లాడడమే నాకు ఇష్టం. ఈ రోజు వచ్చేసి ఇది ఎప్పుడంటే మండే రోజు వ్లాగ్ అనమాట. మండే రోజు మా ఇంటి పరిస్థితి చూడండి ఎలా ఉందో అసలు. మా వారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, సో ఇంక ఇల్లు అయితే గందరగోళంగా ఉందబ్బా. ఏమన్నా చేద్దాం అనిపిస్తుంది, మళ్ళీ ఫోన్తోనే సరిపోతుంది నాకు. ఇంకో పని కూడా చేయబుద్ధి కావట్లేదు. ఇంకా కిచెన్ అక్కడ టీవీ దగ్గర అంత గందరగోళంగా అయితే ఉంది. మొత్తం సర్దుదాం అని చెప్పేసి మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను, కానీ సర్దడానికి కుదరలేదు. కాకపోతే రేపటి నుంచి ఒక పెద్ద కార్యక్రమం అయితే చేయబోతున్నాను. నేను ఇది చేయడం వల్ల అయితే నా లైఫ్లో చాలానే మార్పులు జరిగినాయి. సో నేను అందుకే ఇన్ని రోజులు చెప్పకపోవడానికి కారణం కూడా, లాస్ట్ టైం మధ్యలోనే ఆగిపోయింది రెండోసారి. ఫస్ట్ సారి అయితే పర్ఫెక్ట్గా చేయగలిగాను, కానీ అందుకే ఈసారి అయితే కొంచెం లేట్గానే చెప్దాలి అన్నట్టు కూడా ఆగాను. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకొని అన్ని నీట్గా అయితే మార్చేసుకోవాలి. మన లైఫ్లో మనం ఏమన్నా సాధించాలి అనుకుంటే, మనం పట్టుదలగా ఏదైనా ఒక విషయాన్ని స్టార్ట్ చేసినప్పుడు వదలకుండా చేసాము అంటే కనుక ఖచ్చితంగా మనమైతే సక్సెస్ అయిపోతామని నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు ఇది జరిగింది, మీకు కూడా జరిగిద్ది. ఏ విషయంలో అయినా సరే మనం గట్టిగా ఉంటే అయిపోయింది అంతే. ఇంకా బట్టలు అయితే ఆరేసాను, ఇంక ఇవి కూడా తీసుకెళ్ళి ఫోల్డ్ చేయాలి. ఇల్లు అయితే గందరగోళంగా ఉంది. ఇక కిచెను, బెడ్రూము, హాలు అన్నీ చిన్నగా సర్దాలి. ఆల్రెడీ నేను ఊరెళ్ళే ముందే బూజులన్నీ దులిపేసి ఉన్నాను. ఇంక ఇల్లు అయితే బాగానే ఉంది, బూజులు ఏం లేవు, అందుకే బూజులు అయితే దులపాలనుకోవట్లేదు. సో ఇప్పుడైతే బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసి వాషింగ్ మిషన్లో వెళ్ళి, టైం అయితే ఇప్పుడు 3 o'clock వరకు అయ్యింది. ఇప్పటి వరకు సరిపోయింది నాకు. ఇప్పుడైతే ఇంకా మొత్తం అన్ని సర్దడం స్టార్ట్ చేస్తున్నాను. ఇక పిల్లో కవర్స్, బెడ్షీట్స్, ఇంకా మ్యాట్స్ మొత్తం అన్నీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత చెప్తున్నావు కానీ అసలు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పక్క అని అంటారా? చెప్తాను. అవి చూసారా క్లిప్పులతో ఎలా ఆడుతున్నాడో, అట్లా ఉంటుంది మరి మన హబీ బాబు తోటి. సో నేనైతే రేపటి నుంచి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హనుమాన్ సంకల్పం అప్పుడు అవి బాగాలేనప్పుడు అనుకున్నాను చేద్దాం అని చెప్పేసి, ఇంకా కుదరలేదు. ఈసారి అయితే నేను ఏం కోరికలతో అయితే చేయట్లేదు, థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యి స్వామివారికి చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఏదో నాకు కుదిరినట్టయితే నేను డెడికేటెడ్గా చేద్దాం అనుకుంటున్నాను. సెకండ్ టైం నేను చేసిన పొరపాటు ఏంటంటే, ప్రతిరోజు వీడియో తీయడం, ఫోటోలు తీయడం, అన్నీ సోషల్ మీడియాలో పెట్టడం, అట్లా కూడా నాకు దెబ్బ కొట్టేసింది. అప్పుడు నాకు మధ్యలోనే పీరియడ్స్ వచ్చి ఇంకా ఆగిపోయాను అనమాట. సో అట్లా జరిగింది, ఇంకేం చేయలేము. అందుకే ఈసారి అయితే చాలా భయంతో జాగ్రత్తగా చేయాలి అని అయితే అనుకుంటున్నాను. హనుమాన్ చాలీసా చేసిన తర్వాత నాకైతే లైఫ్లో ఒక మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి. ఫస్ట్ నేను హనుమాన్ చాలీసా ఎందుకు చేశాను అంటే, నాకు శాలరీ ఏం లేదు, అప్పుడు ఇన్కమ్ ఏం లేదు. స్వామి నాకు నెల శాలరీ వచ్చేలా చూడు స్వామి, 10,000 అయినా పర్వాలేదు స్వామి, ఇలాగే నేను అనమాట చేశాను. అప్పుడైతే నేను చాలా డెడికేటెడ్గా చేశాను. అలాగే కొన్ని నియమాలు ఉంటాయి, నియమ నిబంధనలతోటి చాలా భక్తి శ్రద్ధలతోటి నేను చేశాను. నేను సక్సెస్ అయ్యాను. సో చాలామంది స్టార్ట్ చేస్తారు, చేయలేకపోతారు. ఈవెన్ నేనే సెకండ్ టైం చేయలేకపోయాను చూడండి అట్లాగా. కానీ మనం చేసాము అంటే గనక ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఎందుకో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడే కుదిరిద్ది అనిపించింది. మళ్ళీ 11 రోజులు వెంటనే ఎక్కడికి వెళ్ళాం కదా, చేసేద్దాము అని చెప్పేసి మా వారికి కూడా చెప్తే సరే అన్నారు. నేనైతే దుప్పట్లన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ఆరేసేసాను. మ్యాట్స్ అన్నీ కూడా తీసేసి నానబెట్టి రేపైనా వాష్ చేయాలి. అవి కొంచెం నానితే మంచిగా మురికలు పోతాయి కదా, అందుకని. సో ఎండ అయితే ఇప్పుడే ఉంది, ఇక్కడే వేసేసామంటే ఫాస్ట్గా కూడా అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడ ఎండ ఉంది కదా అని ఇక్కడే వేస్తున్నాను. సో మనం హనుమాన్ చాలీసా చేసేటప్పుడు 11 రోజులు అయితే మనము చేయాలి. 11 రోజులు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. అలానే 11 రోజులు కూడా నాన్ వెజ్ తినడం కానీ, బయట ఫుడ్ తినడం కానీ, ఉల్లి, వెల్లుల్లి, అల్లము అలాంటివి ఏమీ తినకూడదు. అలానే నియమ నిబంధనలతో ఉండాలి. కిందనే పడుకోవాలి, రోజు ఇల్లు తుడుచుకోవాలి, తల స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇంతే, పెద్దగా కష్టంగా ఏమనిపించదు. 11 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, మన ఇంట్లోనే ఉండాలన్నమాట. అది సంగతి. అలా జరుగుతుంది. ఇక్కడ మా అవి చూడండి ఎట్లా ఆడుతున్నాడు అట్లా ఆడుతున్నాడు. ఇది నేను థర్స్డే రోజు వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడే హనుమాన్ చాలీసా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అవి ఇంకా పడుకునే ఉన్నాడు. ఇప్పుడైతే నాకు కుదురుతుంది. మొత్తం దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా శుభ్రం చేసుకోవాలి. దేవుడి దగ్గర కూడా శుభ్రం చేసుకొని అప్పుడు స్టార్ట్ చేసుకుంటాను. అవి క్లిప్పులన్నీ గందరగోళంగా ఇసిరిగొట్ట గందరగోళం చేస్తున్నాడు. నా వాయిస్ ఓవర్లు అందుకే మీకు బర్డ్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. నేను బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎర్లీ మార్నింగే కదా అని చెప్పి. ఇంట్లో అవి వాళ్ళు పడుకున్నారు. దుప్పట్లు అన్నీ అయిపోయిన తర్వాత వరుసగా మ్యాట్స్ అన్నీ తీసి నానబెడదామని తీస్తున్నాను. సో మనము రోజు కూడా ఫ్రెష్ బట్టలే వేసుకోవాలి, వేసుకున్న బట్టలు వేసుకోకూడదు.
దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు చాలా నిష్ఠగా చేయాలి, బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. 4:30 నుంచి 5:30 లోపు పూజ కంప్లీట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇక గ్యాస్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను, చాలా నిష్ఠగా చేద్దామని చెప్పేసి. ఫస్ట్ సారి కూడా ఇంత నిష్ఠగా చేయలేదు నేను. సో ఈసారి అయితే కొంచెం బాగా నిష్ఠగా చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక అందుకే బాగా అయితే క్లీనింగ్ అన్నీ అయితే చేసుకుంటున్నాను. అలానే మీరు ఎవరైనా హనుమాన్ చాలీసా చేశారా, చేయాలనుకుంటున్నారా? నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చెప్పారు కొంతమంది చేస్తామని చెప్పి, ఇప్పటికి కూడా వాళ్ళు చేయలేకపోయారు. సో చెయ్యాలి అని అనుకుంటే అవ్వదు, ఆయన మనకి ఇవ్వాలన్నమాట. మనం గట్టిగా డెడికేటెడ్గా కదలకుండా చెయ్యాలని అనుకుంటే ఎవ్వరు ఆపలేరు. సో అదనమాట సంగతి. నాకైతే చాలా పాజిటివ్ రిజల్ట్స్ చూశాను నా లైఫ్లో. ఎంత పాజిటివ్ అయిపోయానంటే అంత పాజిటివ్ అయిపోయాను. సో నేను కోరుకున్న చిన్న కోరిక అయితే నాకు నెరవేరిపోయింది. అది అయిపోయిన తర్వాతే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ సాలరీ రావడం, తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అవ్వడం, అట్లా ఒక 5-6 మంత్స్ పట్టినా సరే కంటిన్యూస్గా నేను తీసుకుంటున్నాను కదా. ఒక 5 మంత్స్ నుంచి అయినా నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. అప్పుడు అవికి బాగాలేనప్పుడైతే నేను చాలా భయపడ్డాను. అసలు ఎంత భయపడ్డానంటే అది నాకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. సో ఇంక నేను అవి అయితే ఫ్రెష్ అయిపోయి ఇంక ఇప్పుడైతే దేవుడి దగ్గర శుభ్రం చేస్తాను. ఫస్ట్ నేను దేవుడి దగ్గర పటాలన్నీ పసుపు కుంకాలు పెట్టుకొని, దాని తర్వాత మళ్ళీ నేను దేవుడి సామాన్లన్నీ కడిగిన తర్వాత ఇంకే పనైనా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, హాయ్ గాయస్ అంట, హాయ్ గాయస్. అవి కూడా తలక పోసాను, నేను కూడా పోసుకున్నాను. ఇక పోసేసుకొని ఇప్పుడైతే నేను పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆయన చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో, ఫుల్ ఆడుతున్నాడు. అవిని స్కూల్లో వేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు కదా. ఇయరే వేస్తాము చెప్పాను అనుకుంటా ఆల్రెడీ, నిన్న వ్లాగ్లో కూడా మర్చిపోయాను. చాలామంది అయితే మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తాం సిస్టర్, ప్లీజ్ సిస్టర్ పెట్టండి, రోజు పెట్టండి అని అయితే అడుగుతూ ఉన్నారు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను, పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు కూడా డైలీ వ్లాగ్స్ పెట్టడం చాలా ఇష్టం, కానీ అస్సలు కుదరక పెట్టట్లేదు, అంతే తప్పించి ఇంకేం లేదు. సో నాకు ఇన్కమ్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ నుంచి నేను డెడికేటెడ్గా ఉన్నాను. ఈ మధ్యనే నేను పెట్టట్లేదు డైలీ, కానీ అంతకుముందు అంతా పెట్టేదాన్ని, మీకు కూడా తెలుసు కదా. సో ఇక్కడ పూజ దగ్గర అయితే ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను. దేవుడి సామాన్లన్నీ తీసి సింక్ దగ్గర పెట్టేసుకున్నాను. షింక్లో ఉన్న అంట్లన్నీ తోమేసుకుని షింక్ కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇందాకే. ఇక ఇప్పుడైతే ఇంకా అవి ఎంతసేపు సహకరిస్తాడో తెలియదు కదా, గబగబా చేసుకోవాలి. ఇంకా 3 నుంచి స్టార్ట్ చేశాను. 6-6:30 కల్లా నాకు పని అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. రేపు మార్నింగ్ లేచి ఇంకా మళ్ళీ రేపైతే 3 నిద్ర లేవాలి. లేచి హెడ్ బాత్ చేసి ఇల్లంతా తుడుచుకొని దేవుడి దగ్గర అంతా మళ్ళీ ఏంటంటే ఒక్కసారి మనము చాలీసా చదవడానికి కూర్చున్న తర్వాత ఏది మర్చిపోయినా సరే లెగవడానికి లేదు, ఇక అక్కడే కూర్చోవాలి 11 సార్లు అయిపోయేలోపు. ఫస్ట్లో అయితే నాకు గంట పట్టేది 11 సార్లు చదవడానికి. ఇప్పుడైతే నాకు కంఠస్థం అయిపోయింది. కంటిన్యూస్గా చదువుతూ ఉండడం వల్ల ఇంకా ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్లోనే చదివేస్తాను 11 సార్లు. అలాగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది అనిపిస్తేనే చేయండి. కానీ ఇది చేయడం వల్ల ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగిద్ది. దానికి నిదర్శనం నేనే, నాకైతే జరిగింది. అందుకే నేను ఇప్పుడు గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యి థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యి స్వామివారికి థ్యాంక్ఫుల్ తోటి నేనైతే మళ్ళీ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. నా లైఫ్లో నేను చాలా చేంజెస్ని అయితే చూశాను. సో మీరు కూడా స్టార్ట్ చేయండి, మీరు కూడా చేసుకోండి, మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అవ్వండి, ఓకేనా. మన లైఫ్లో 11 రోజులు మనము మన కోసం కేటాయించడానికి ప్రయత్నించడం వల్ల ఎటువంటి నష్టమైతే లేదు, లాభం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అదనమాట సంగతి. ఇక్కడ నేను దేవుడి పటాలన్నీ తీసుకొని ఇంకా బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇంకా ట్రైపాడ్ అటు ఇటు సెట్ చేసుకోవడం, అవి ఏమో చూడండి దేవుడి పటాలకున్న కుంకుమ అంతా తీసుకుని ఆయన పెట్టుకుంటున్నాడు. పటాలన్నీ మంచిగా మేము క్లాత్ ఉంటుంది, దేవుడి దగ్గర సపరేట్గా క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్తోనే తుడిచి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాష్ చేసి దేవుడి గదిలోనే పెట్టేసుకుంటాను, మళ్ళీ అన్నిటితో కలపకుండా. సో ఇక్కడ నేను దేవుడి పట్టాలన్నీ మంచిగా తుడిచేసుకొని పసుపు కుంకాలు పెట్టుకుంటున్నాను. చాలా రోజులైంది పసుపు కుంకాలు దేవుడి పట్టాలకి పెట్టి. నేను ఎప్పుడు ఒక 2 months బ్యాక్ పెట్టినట్టున్నా, మధ్యలో అసలు పెట్టలేదు. ఇంక ఇప్పుడు మళ్ళీ చక్కగా బొట్లన్నీ పెట్టుకుంటున్నాను. కానీ దేవుడి దగ్గర అంతా ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చిద్ది. దానివల్ల మనకి రోజులైతే చాలా బాగా అనిపిస్తాయి. ఇల్లంతా గందరగోళం చిక్కిరిబిక్కిరిగా ఉన్నా, పూజలు చేసుకోకపోయినా సరే మనసుకి ఏందో ఆందోళనగా డిప్రెషన్గా రకరకాలుగా ఉండిద్ది. మనం ఎప్పుడైనా సరే మన కోసం మన ఇంటి కోసము టైం స్పెండ్ చేయాలి. అలా అని చెప్పి రోజు వంటగదిలోనే ఉండండి, ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోండి అని నేను చెప్పను. వీక్లీ
వన్స్ 2 వీక్స్కి ఒకసారి అయినా సరే నీట్గా చేసుకుంటే మనకైతే చాలా పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. అది మాత్రం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అదనమాట సంగతి. ఈరోజైతే మొత్తము క్లీనింగ్ వీడియోనే అనమాట ఇదంతా కూడాను. అండ్ టైం కూడా ఎక్కువైతే ఇవ్వలేదు, నేను 12 మినిట్స్లోనే ముగిచ్చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తేనే నాకు తెలుస్తుంది, ఆ కామెంట్స్ చేస్తేనే నాకు ఎవరు కామెంట్ చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా నచ్చుతుంది ఏంటి అనేది కూడా నాకు అర్థమవుతుంది. మీ లైఫ్లో మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కూడా మీరైతే నాతోటి షేర్ చేసుకోవచ్చు. మీలాంటి పూజలు మీరు ఏమన్నా చేశారా, మీరు అనుకున్న ఏమన్నా జరిగినాయా, అలాంటి విషయాలు కూడా నాతోటి షేర్ చేసుకోండి, నేను వింటాను కదా. సో ఇక్కడ వచ్చేసి దేవుడి పట్టాలన్నీ శుభ్రంగా తుడిచేసి మొత్తం అంతా భలే చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే చూడడానికి. అవి అయితే ఇంకా ఆకలి అంటనే ఉన్నాడు పాపం. అందుకని నేను ఇక్కడ ఇది ఉంటుంది కదా చక్రాలు, అవి అయితే ఇచ్చేసి ఇంకా దేవుడి గదిలో సామాన్లు తీసుకున్నాను కదా, దేవుడి గదిలో సామాన్లన్నీ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. వీటికి క్లీనర్ అయితే ఒకటి ఉంది నా దగ్గర, దాంతో అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫాస్ట్గా క్లీనింగ్ అయిపోతుంది. మాకు ఇక్కడ ఎక్కువగా దేవుడికి పూజ సామాన్లు ఎక్కువేమి ఉండవు కదా, సో ఫాస్ట్గానే క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను. ఒక 10-15 మినిట్స్ పడుతుంది దేవుడి దగ్గర కానీ ఇక్కడ కానీ ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి. నేను 3 o'clock అట్లా స్టార్ట్ చేస్తే 6:30 అయిందని చెప్పాను కదా. ఇక అవ్వడమే అవికైతే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాను. పాపం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాడు. అమ్మ ఆకలి అని యాక్చువల్లీ ఈరోజు చాలా సహకరించాడు. మామూలుగా అయితే మధ్యలోనే ఏడ్చేసేవాడు, కానీ ఈరోజు అయితే అస్సలు ఏడిపించలేదు, అస్సలు చిరాకు పెట్టించలేదు, అసలు ఏం చేయలేదు. ఇలా చేసినప్పుడైతే మనకి పిల్లల మీద జాలేసేది. అయ్యో ఎంత చక్కగున్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత అల్లరి చేయకుండా ఉన్నాడు. అది అల్లరి చేసినప్పుడేమో ఎక్కడ లేని బీపీ వచ్చేసిద్ది. అందరికీ ఇంతేనా, నాకే ఇంతేనా, నాకు చాలా డౌట్లు వస్తూ ఉంటే పిల్లల్ని కసురుకుంటారా, కొడతారా, తిడతారా, అసలు ఏంటి అని చెప్పి అందరూ ఇలాగే ఉంటారా, నేనే ఇలా ఉంటానా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాను. సో మీరు నాకు ఈ విషయంలో మాత్రం దయచేసి కామెంట్స్ చేయండి, నాకు అర్థం అవ్వాలి కదా. సో మొత్తానికి దేవుడి సామాన్లన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత నాకు ఇంకా బట్టలు ఫోల్డ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా నాకు ఒక కొరియర్ అయితే వచ్చింది, అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి బాటిల్స్ అనమాట, బోరోసిలికేట్ బాటిల్స్, బెటర్ హోమ్స్ నుంచి. ప్యాక్ ఆఫ్ 3 అయితే తీసుకున్నాను కాంబోలో. ఇవైతే నేను ట్యాగ్ చేస్తాను, మీకు కానీ కావాలంటే తీసుకోండి. వీటి వల్ల ఏంటంటే ఇది అన్బ్రేకబుల్గా ఉంటుంది, డ్యూరబుల్గా ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాటర్ దీనిలో తాగడం వల్ల మనకి హెల్త్కి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ అయితే అస్సలు పూర్తిగా ఆపేసేయండి. ప్లాస్టిక్ అస్సలు మంచిది కాదు, దానివల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అందుకే నేనైతే ఇవి తీసుకున్నాను. ఒకటి నాకు, ఒకటి హావికి, ఒకటి వాళ్ళ నాన్నకి అన్నట్టు. దానిపైన మనకి రబ్బర్ లాగా కూడా వచ్చింది కదా, దానివల్ల మనకి కింద పడినా కూడా బ్రేక్ అవ్వదు. బోరోసిలికేట్ అంటే మనం సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు, కింద పడినా బ్రేక్ అవ్వదు. అండ్ దీని మీద మనకు కవర్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రశాంతంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మూన్ చార్జర్ వాటర్ కూడా చాలా బాగా యూజ్ అయ్యిద్ది. సో అదనమాట సంగతి. దీని తర్వాత ఇంకా నేను ఇవన్నీ తీసేసి బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి అవికి ఫుడ్ పెట్టేసి పడుకునేసరికి అయితే కొంచెం లేటే అయిపోయింది. వీడియో నచ్చిందని అయితే అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.